పాలకూర తాలింపు వేస్తున్నానండి. పాలకూర, మసూర్ దాలు, పెసరపప్పునండి, ఉల్లిపాయ, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్. పెనం వేడెక్కిందండి. కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, ఇది కొద్ది దోరగా వేగాలండి. నానబెట్టి పెట్టిన పప్పు అండి ఇది. అది ఉడికించలేదండి. అది ఎందుకు వేగించుకోవాలి. ఈ పప్పుకి వాటర్ ఏమి వేయకండి, ఎందుకంటే పాలకూరలో వాటర్ వస్తుంది కాబట్టి సరిపోద్ది. కొద్దిగా ఎండుమిర్చి అండి, పాలకూర వేసి కొంచెం బాగా కలపాలండి. ఇందులో ఉప్పు వేయకండి. పాలకూరలో ఉప్పు కానీ వాటర్ కానీ వేయద్దు, ఎందుకంటే ఆకుకూర చాలా వాటర్ వస్తుంది. ఈ ఆకుకూర ఎక్కువగా ఉప్పు ఉంటుందండి, అందుకని ఉప్పు అసలు వేయద్దు. ఆకుకూర రెడీ అవుతుందండి. చూడండి, దగ్గరికి వచ్చేసింది. మనకి ఎప్పుడన్నా ఈ కాడలు కొద్ది ముదురుగా ఉంటే, ఉడకలేదనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. పాలకూర ఎలాగ లేతగానే ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు. ఎప్పుడన్నా ఉడకనప్పుడు వేసుకోండి. కొద్దిగా కొబ్బరి పొడి వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది హెల్దీ కర్రీ అండి. ఇది కాసేపు సిమ్లో పెట్టి ఈ కొబ్బరి పొడి కూడా కొంచెం ఉడికేంతవరకు మూత పెట్టండి. ఈ ముదురుగా ఉన్న కాడలు ఉడకలేదనుకోండి, కొద్దిగా వాటర్ ఒక చుక్క వేయండి, ఎక్కువ వద్దు. ఒక డ్రాప్ వాటర్ వేస్తే ఉడికిపోతుంది. అది సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. ఆవిరిపైన ఎట్టి ఉడికించాలి. ఆకుకూర రెడీ అయిందండి. ఒక నిమిషం మూత పెట్టండి. పాలాకు, మసూర్ దాలు, పెసరపప్పు రెడీ అయిందండి. ఇది చాలా హెల్తీ కర్రీ అండి. ఇది చూడండి, చిన్నపిల్లలు ఇష్టపడరు కాబట్టి